అధ్యక్ష మీరు చెప్పిన గ్రామానికి మీరు చెప్పిన సమయానికి పోదాం అధ్యక్ష. ఎక్కడ పోయినా కూడా ఇంకా రుణమాఫీ కానటువంటి రైతులు ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో ఉన్నారు అధ్యక్ష. మీరు దబాయించవచ్చు, నా నోరు మూయించవచ్చు అధ్యక్ష, కానీ దగాబడ్డ రైతుల కన్నీళ్లకు మాత్రం మీరు సమాధానం చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష బడ్జెట్లో అధ్యక్ష గౌరవ భట్టి గారు 2024-25 పుస్తకంలో అధ్యక్ష 15వ పేజీలో ఒక మాట అన్నారు అధ్యక్ష. ఏమన్నారంటే అధ్యక్ష, చేతగానమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తున్నారు అన్నారు అధ్యక్ష. ఇప్పుడు నేను అడుగుతా ఉన్న భట్టి గారు, మరి మాటలు ఎక్కువైంది ఎవరికో, చేతగానమ్మ ఎవరో ప్రజలకైతే అర్థమైంది భట్టి గారు, ఇంకా వేరే చెప్పాల్సినటువంటి అక్కర్లేదు అధ్యక్ష. అధ్యక్ష రైతు భరోసా అధ్యక్ష, ఇవాళ రైతు భరోసా విషయంలో సమైక్య రాష్ట్రంలో అష్ట కష్టాలు పడ్డటువంటి రైతులకు స్వరాష్ట్రంలో కేసీఆర్ గారు కొండంత అండగా నిలిచారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చారు, సాగునీరు ఇచ్చారు, సమయానికి ఎరువులు విత్తనాలు ఇచ్చారు. ఇంకా ఏదో చెయ్యాలని ఆలోచించి నా తెలంగాణ రైతుకు పెట్టుబడి కోసం ఎవరి ముందు చెయ్యి జాపొద్దని, ఆత్మగౌరవంతో పొలంకు వెళ్లాలని, ఆత్మహత్యలు ఆగాలని రైతు బంధు పథకాన్ని నాడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుందాం. కరోనా ఉత్పాతం వచ్చింది, ప్రపంచాన్ని వణికించింది, అంతటా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలింది, ఆదాయాలు పడిపోయాయి, ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. అయినా సరే ఆనాడు కేసీఆర్ గారు రైతు బంధు సాయం ఆపలేదు, ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. కరోనా కష్టకాలంలోనూ కడుపు గట్టుకోనైనా సరే రైతు బంధు ఇచ్చింది నాటి ప్రభుత్వం. మొత్తం 11 విడతల్లో 72,000 కోట్లు క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో జమ చేసిన అరుదైన రికార్డు మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మేము ఎన్నడూ ఒక్క సీజన్ కూడా ఎగ్గొట్టలేదు అధ్యక్ష. కానీ ఇవాళ ఏం జరుగుతుంది అధ్యక్ష, మార్పు మార్పు అని ప్రజల్ని ఏమార్చినటువంటి వాళ్ళు ఏం మార్పు చేశారో ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బుక్ అధ్యక్ష 2024-25 భట్టి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, పేజ్ నంబర్ 17 అధ్యక్ష, పేజ్ నంబర్ 17 ఓటాన్ అకౌంట్ లో భట్టి గారు ఏమంటారంటే అధ్యక్ష, రైతు భరోసాకు ఏటా ఎకరానికి 15,000 చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం అన్నారు. రెండో బడ్జెట్ అధ్యక్ష, రెండో బడ్జెట్లో ఏమంటారంటే 14వ పేజీలో రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు అందిస్తాము అన్నారు. ఓటాన్ అకౌంట్లో 15,000 అన్నారు, మొదటి బడ్జెట్లో 15,000 అన్నారు, రెండో బడ్జెట్కి వచ్చేసరికి ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పి భట్టి గారు సెలవిచ్చారు అధ్యక్ష. అంటే ఒక్కొక్క పేజీ తిప్పుతుంటే ఒక్కొక్క 1000 కరిగిపోతా ఉంది అధ్యక్ష. ఒకసారి మేనిఫెస్టోలో కూడా ఏమన్నారో చూద్దాం అధ్యక్ష. మేనిఫెస్టోలో వీళ్ళు ఏమన్నారు అధ్యక్ష, ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఇస్తామన్నారు అధ్యక్ష. నేను అడుగుతున్న అధ్యక్ష భట్టి గారు, ఇదేనా మీ సంకల్ప బలం? మేనిఫెస్టోలో ఒక మాట, మొదటి బడ్జెట్లో ఒక మాట, రెండో బడ్జెట్లో ఒక మాట. అది కూడా ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, నాట్లప్పుడు రాదు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళ తీరు ఎట్లుందంటే, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిందేమో అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్, వ్యవసాయ పెట్టుబడి సాయం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎలక్షన్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ గా మార్చింది అధ్యక్ష, ఎన్నికల పెట్టుబడి సాయంగా మార్చింది అధ్యక్ష. పంట పెట్టుబడి అంటే నాట్లప్పుడో ఎరువులు చల్లేటప్పుడో ఇయ్యాలి అధ్యక్ష. కానీ మీ రాజ్యంలో నాట్లయిపోయి కోతలైపోయి ధాన్యం కల్లాలకు వచ్చిన రైతు ఖాతాల్లో పైసలు పడతలేవు అధ్యక్ష. 2024-25 వానకాలం రైతు బంధు ఎగ్గొట్టారు అధ్యక్ష. 2024-25 యాసంగి రైతు బంధు సగం సగమే ఇచ్చారు అధ్యక్ష. 2025-26 యాసంగి రైతు బంధు నిన్న ఇచ్చారు అధ్యక్ష, అది కూడా ఒక్క ఎకరానికే పరిమితం చేశారు అధ్యక్ష. బడ్జెట్ పుస్తకాల్లో పేజీలు నిండుతున్నాయి కానీ రైతుల ఖాతాల్లో పైసలు పడతలేవు అధ్యక్ష. అధ్యక్ష ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అధ్యక్ష, రెండు పంటలకే రైతు బంధు ఇవ్వడం ఏంది దద్దమ్మా, 3 పంటలకు ఇవ్వాలి అన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఏమైంది, 3వ పంట దేవుడెరుగు, ఉన్న 2 పంటల్లో ఒకదానికి పాతరేసిండ్రు. ఇప్పుడు ఆ దద్దమ్మ ఎవరో వారి విజ్ఞతకే వదిలేస్తున్న అధ్యక్ష. సీజన్కు 9,000 కోట్లు అనుకున్నా ఇప్పటి వరకు రైతు భరోసా కింద మీరు పడ్డ బకాయిలు 19,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇక్కడే ఒక టెక్నిక్ ప్రయోగించింది అధ్యక్ష. ఇప్పుడు ఏమనంటే 20,000 రుణమాఫీ చేసినామన్నారు, 19,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, గా పైసలు తెచ్చకి రుణమాఫీ చేసినా మీకు అయిపోయింది అంటున్నారు అధ్యక్ష. అంటే రుణమాఫీ గుండుసున్న అధ్యక్ష. 24-25 వానకాలం రైతు బంధు, 24-25 యాసంగి రైతు బంధులో సగం, ఇప్పుడు 25-26
రైతు బంధులో 1 ఎకరానికే ఇచ్చారు.